చూడండి బాబు, మిమ్మల్ని పిచ్చి పులిహారగాళ్ళని చేయడానికి రెడీ అయిపోయారు. ఏంటి? అదే బాబు, మిమ్మల్ని బకరాల్ని చేయడానికి వచ్చేస్తున్నారు. పిట్టమ్మా, వాళ్ళు రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? తప్పుగా అనుకోకండి మమ్మీ గారు. మెరుగు పెట్టేవాడి భార్యకి ఒంట్లో బాగాలేదంట, దాంతో ఆసుపత్రిలో చేర్పించారంట. ఈ రోజు రాలేను, రేపు వస్తానని ఏందాకే ఫోన్ చేశాడు. అయ్యో పాపం, దేశంలో ఇంతమంది ఆడవాళ్లుండగా వాడి పెళ్ళానికే రావాలా ఈ మాయదారి రోగం? ఏడ్చేద్దాం కాంతమత్త, మాయదారి రోగాలన్నీ నీతో నాతో చెప్పి రావు కదా. మనలాంటి మాయదారి మనుషులు ఉన్నంతకాలం మాయదారి రోగాలు వస్తానే ఉంటాయత్త. నాకు అర్థమైంది లేవే, నన్ను మాయదారిదానా అన్నావని. మంచిది. రే వర్మ, కాంతమ్మ చెప్పినట్టే జరుగుతుంది కదరా? అవును నాన్నగారు, ఈ కాంతమ్మ చెప్పింది అక్షరాలా నిజం. చిట్టెం వదిన మసిపూసి మారేడికాయ చేయాలని చూస్తుంది. సరే వదినా, మెరుగు పెట్టేవాడంటే వాడి భార్య అనారోగ్యం వల్ల రాలేకపోయాడు. మరి చందాల వాడేమయ్యాడు? వాడి భార్య కూడా హాస్పిటల్లో పడిందా, లేదంటే మా అమ్మకిలాగా నేరం చేసి జైల్లో పడిందా? అలాంటిదేం లేదు వర్మ. అతను వైజాగ్లో ఉంటాడని చెప్పాను కదా. ఈరోజు రిజిస్ట్రేషన్ ఉందంట, అతను రేపు ఉదయమే వస్తాడంట. వెరీ గుడ్. అయితే ఈ పూట మమ్మల్ని వెళ్ళిపోమంటారు, అంతేగా? అంతే 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 వర్మ. ఏమండి, మీకు కావలసిన సాక్ష్యాలు రేపొద్దునే వస్తాయన్నారు కదా, కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళిపోదామండి. కావాలంటే రేపొద్దాం, సరేనా? అలాగే మనసా, నువ్వు చెప్పినట్టే చేద్దాం, సరేనా? అలాగే అలాగేనండి. వస్తా చిట్టమ్మా, వస్తా రవిచంద్ర, జాగ్రత్త, పదండి. చా, మీకేమో పగలు ప్రతీకారాలు అన్నీ ఉండొచ్చు, మాకు మాత్రం చిన్న కోపం కూడా ఉండదన్నమాట. అలా అని ఏ చట్టంలో రాసిందమ్మా? శంకరనారాయణ చట్టంలో రాసిందా, లేక వీరనారాయణ చట్టంలో రాసిందా? వర్మ, ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆయన పరాయివాడు అనుకుంటున్నావా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. స్వయాన నీ మేన మామ. ఎవరు మేనమావ? ఏ రోజైతే మా నాన్న గుండెల మీద అన్నా తమ్ముళ్ళు కలిసి తన్నారో ఆ రోజే నా మేనమామలిద్దరూ చనిపోయారు. నోర్మై, చచ్చింది నా అన్నయ్య కాదురా, నీ వ్యక్తిత్వం, నీ సంస్కారం చచ్చింది. అందుకే బంధాలు బంధుత్వాలు మర్చిపోయి నోటుకో చెట్టల్లా వాగుతున్నావు. ఎంత మాట అన్నావే? అయ్యో ఆగండి. బాబాయ్, ఆగండి.
ఏటి బాబాయ్ ఇది? ఏటిది? మీరు కూడా ఏటి మా ఏమంటారు వీరనారాయణ గారు? నువ్వు నోర్బాయ్. రేయ్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కేవలం నా అన్న కూతురు నీ ఇంటికి కోడలైందన్న ఒకే ఒక్క కారణంతో నేను నా అన్న బిడ్డని త్యాగం చేసుకున్నాను రా, అంతే. అలాగని నాకంటి ముందే తనని చిత్రహింసలకు గురి చేస్తే భరిస్తానని మాత్రం అనుకోకండి. నేను మీ ఇంటికి పంపింది నా అన్న కూతుర్ని కాదు, మేమంతా లేవా? ఒరే వర్మ, అది నీ మేనమావ కూతుర్రా. నిన్ను ఏరి కోరి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుందిరా. దాన్ని నీ హింసలు పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? హింసలు పెట్టడం వీళ్ళ కొత్తేం కాదు కదమ్మా, శాడిస్ట్ ఎదవలం. ఏయ్, ఎవర్రా సాడిస్ట్? నువ్వు సాడిస్ట్వి. అచ్చా మావయ్య, ఆగండి మావయ్య, కాస్త గొడవ ఆపండి ప్లీజ్ మావయ్య, ఆపండి. వదినా, ఇంత దూరం వచ్చాక ఈ రోజుతో తాడో బేడో తేలాల్సిందే. అయ్యా శంకర్ నారాయణ తమ్ముడు గారు, నుద్ది గడ్డి తిని మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నామండి. నా అన్న కూతురు అని ఊరంతా డప్పు కొట్టుకొని తిరగటం కాదు. మా నాన్న షర్టు పట్టుకొని అరవటం కాదు. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే నీ అన్న కూతురికి కానుకలిచ్చి పంపించు. పద్ధతిగా మా ఇంటి కోడలిగా, నా భార్యగా మా ఇంటికి తీసుకువెళ్తాం. లేదంటే శాశ్వతంగా ఇక్కడే వదిలేసి వెళ్తాం. అప్పుడు కాపురానికి పంపిస్తారో లేక శాశ్వతంగా ఇక్కడే ఉంచుకుంటారో మీ ఇష్టం, డిసైడ్ చేసుకోండి. మనం కూడా పంతాలకి పట్టింపులకి పోయి చేతులారా ఈ పసిదాని జీవితాన్ని నాశనం చేస్తావేమోనని భయంగా ఉందిరా. అమ్మా, ఇప్పటికే మనం లత గురించి చాలా ఎక్కువగా ఆలోచించామమ్మా. ఇంతకు మించి ఎక్కువగా ఆలోచిస్తే వెళ్ళి ఆ రఘురామ్ గడి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. చెప్పు, వెళ్ళతని కాళ్ళు పట్టుకోమంటావా? అచ్చో బాబాయ్, నేనే చెప్తున్నాను కదా, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ సమస్య తీరేది ఎలా అమ్మా? అతను మా నుంచి ఏం ఆశిస్తున్నాడో నీ చెవులారా నువ్వే విన్నావు కదా. నేను వాడి కాళ్ల దగ్గర కుక్కలాగా మారితే తప్ప వాడు లతని క్షమించడమ్మా. రఘురాం మావయ్యతో నేను మాట్లాడతాను బాబాయ్. నువ్వు ఆయన్ని క్షమించాను అని ఒక్క మాట చెప్పు చాలు. అది జన్మకు జరగదమ్మా.
దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడం మంచిది. బాబాయ్, అయితే నువ్విస్తానన్న 50 ఎకరాల పొలం నాకొద్దు బాబాయ్, నువ్వే ఉంచుకో. అమ్మా లత, అవును బాబాయ్, నేను నీ అన్న కూతున్నని నమ్మితే ఆ 50 ఎకరాలు నాకివ్వు, లేదా నీ దగ్గరుండటమే అందరికీ మంచిది బాబాయ్. దానికి దేనికి ముడిపెట్టకమ్మా. నీ ఆస్తి నీకు అప్పగించడం బాబాయిగా అది నా బాధ్యత. ప్రేమలో బాబాయ్ వనిపించుకున్నావు, బాధ్యత నెరవేర్చడంలో బాబాయ్ వనిపించుకున్నావు, కానీ క్షమించడంలో మాత్రం బాబాయ్లా కనిపించట్లేదు బాబాయ్. నన్ను క్షమించమ్మా. ఏంటి బాబాయ్ ఇది? నేను నిన్ను క్షమించడమేంటి? నీ మీద ప్రేమతో నేను వాళ్ళని క్షమిస్తే చనిపోయిన మా అన్నయ్య నన్ను క్షమించడమ్మా. సార్, చనిపోయిన వాళ్ళకి ఇచ్చిన మాట కోసం బతికున్న వాళ్ళని ఏడిపించడం భావ్యం కాదు సార్. మీ అన్న కూతురి విషయంలో ఇంకొకసారి ఆలోచించండి సార్. సరే రవిచంద్ర, మీరు చెప్పినట్టుగా నేను ఒప్పుకుంటాను. ఇవే మాటలు మీరెళ్ళి రఘురామ్కి మీరు చెప్పగలరా? అతను కూడా నన్ను క్షమించమని అడగగల. రే తమ్ముడు, చూసావురా, ఎన్నో సంవత్సరాలుగా ఆ 50 ఎకరాల పొలం కోసం గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తూ ఉంటే తగుదునమ్మా అని ఆ వీరనారాయణ గాడొచ్చి వాడన్న కూతురికి కానుకగా ఇస్తాడంట్రా. అవునే అక్క, ఆ లతని ఏ అనాకాని యాదవ్కో ఇచ్చి పెళ్లి చేసేసి ఆ 50 ఎకరాల పొలం మనం నొక్కేద్దాం అనుకుంటే తిరిగి తిరిగి ఆ 50 ఎకరాలు దాని చేతికే చేరిందక్క. నా బాధ కూడా అదేరా. మీరెవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నాకు తెలిసి ఆ 50 ఎకరాలు తీసుకోవడానికి లతే ఒప్పుకోదు. అలాంటిది పగతో ఊగిపోయే రఘురామయ్య ఒప్పుకుంటారని ఎలా అనుకుంటున్నారు? ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావే? పనుండి బయటికెళ్ళానమ్మా, కానీ ఇంటికొచ్చేసరికి జరిగిన గొడవ మొత్తం నీలాంబరి చెప్పేసింది. అయినా ఈ వీరనారాయణ గారు 50 ఎకరాలు ఇస్తే మాత్రం ఈ లత దాన్ని తీసుకోవద్దు. తీసుకోదని గ్యారంటీ ఏముందే? ఆ వీరనారాయణ గాడు లత ఏడుపు చూడలేక రఘురామయ్య చేతులు పట్టుకుని బతిమలాడాడే అనుకో, రఘురాం కోపం చల్లారిపోతుంది కదా, నా బతుకు తెల్లారిపోతుంది కదా. అవునే అక్క, డబ్బెవరికి చేయదని 50 ఎకరాలంటే దాదాపు 100 కోట్ల ఇలువ చేస్తుంది. అంత ఆస్తి వస్తుందంటే రఘురామి మాత్రం ఎందుకు వద్దనుకుంటాడు? అయ్య బాబోయ్, ఏంటేంటి 100 కోట్ల? అవునే, కేవలం ఆ 50 ఎకరాలు నొక్కేయడానికే చిన్నప్పట్నుంచి లతని ఎంతో కష్టపడి పెంచాను. కాని ఏమైంది? నా కష్టమంతా వృధా అయిపోతుందే, బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. మీరేటి బాధపడకండమ్మా, నేనున్నాను కదేటి జరగబోయే ప్రమాదాన్ని తప్పించడానికి. నువ్వేడు చేస్తావే? నువ్వు చెప్తే మాత్రం ఆ ఏర్నారని వింటాడా, లేదంటే రఘురామయ్య వింటాడా? నువ్వు ఊరుకో బాయా. కాంతమ్మ గారు, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. లత మాటలకి వీరనారాయణ కరగొచ్చేమో, ఆస్తి కోసం రఘురామయ్య కరగొచ్చేమో, కాని తన తండ్రిని అవమానించి పగతో రగిలిపోతున్న వర్మ ఎలా మెత్తబడిపోతారండి? జరిగిందంతా ఎలా మర్చిపోతారండి? నువ్వు చెప్తూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది. తన తండ్రికి జరిగిన అవమానానికి ఆ వర్మగాడు పగతో రగిలిపోతున్నాడు. వీరనారాయణే వచ్చి వాళ్ల నాన్న కాళ్లు పట్టుకుంటే తప్ప వాడి ఆవేశం చల్లారదు, వీళ్ల మీద పెంచుకున్న పగ తీరదు. కాబట్టి ఆ 50 ఎకరాల పొలం వీళ్లకిచ్చేదీ లేదు, వాళ్లు తీసుకునేదీ లేదు. అక్క, నాదో చిన్న అనుమానం అక్క. ఏంట్రా అది? ఏర్నారాయణ ఇచ్చిన 50 ఎకరాలు రఘురాం తీసుకోకపోయినా లత తీసేసుకుంటే అప్పుడు ఆ 50 ఎకరాలు మనకెలా దొక్కుతాయక్క? కాంతమ్మ గారు, మీరాగండి. వర్మ, నేను కానుకలు తేవట్లేదు. తేవాలన్న ఆలోచన కూడా చచ్చిపోయింది.
మీరేం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇదిగో ఇదిగో అమ్మాయి, తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసని అలా వెళ్ళిపోతావేంటి? ఏం చేస్తావో చెప్పెళ్ళు. చెప్పడానికి ఏముంది మావయ్య? ఆడపిల్లలకి అన్యాయం జరిగినప్పుడు ఆదుకోవడానికి చట్టాలు న్యాయాలు అని కొన్ని ఉన్నాయి కదా, వాటి ద్వారా తెలుసుకుంటాము అని అంటుంది. అంటే మా మీద కేసు పెడతారా? జైల్లో పెట్టిస్తారా? అని నేనంటలేదు మావయ్య, మా సెల్లెలు కూడా అనదు. అంత దూరం తెచ్చుకోకండి అని అంటోంది, అంతే. చూడండి బాబాయ్, ఇంటి పరువుని వీధిలో పెట్టుకోకండి. సాధ్యమైనంత సామరస్యంగా ఈ సమస్యని పరిష్కరించుకోండి. రఘురాం గారు, వాళ్ళ తాటాకు చప్పుళ్ళకి మీరేం భయపడకండి. ఊరికే మీరు కానుకల గురించి అడగకూడదని, మీ అబ్బాయి అమెరికా వెళ్లకూడదని వార్నింగ్లు ఇస్తున్నారు. వార్నింగ్లు. ఇది వార్నింగ్ కాదు కాంతమ్మ గారు, బ్లాక్మెయిల్ అంటారు. నాన్నగారి మాటకు విలువిచ్చి 3 రోజుల్లో వచ్చారా సరే, లేదా ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. కరెక్ట్ గా చెప్పావమ్మా. నువ్వు చెప్పింది బానే ఉందయ్యా. ఆ పోటీలకి మా కాంతమ్మ గారు వస్తే మాకేంటి లాభం? లాభమా? అవును, మా పోతురాజు అడిగింది కరెక్టే. ఆ పోటీలకొస్తే మాకేంటి లాభం? వస్తే లాభం ఉండదమ్మా, పోటీలో గెలిస్తే లాభం ఉంటుంది. ఆ పోటీల్లో గెలిస్తే మాకేం లాభం ఉంది? ఏం లాభం అంటారేంటమ్మా? ప్రతి ఏడాది మన ఊర్లో జరిగే పొట్టేళ్ల పోటీలో ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొంటారమ్మా. తమకి నచ్చిన పొట్టేళ్ల మీద వాళ్ళు పందెం కడతారు. ఆ పొట్టేలు గాని గెలిచిందనుకో, మీరు కట్టిన డబ్బులకి డబుల్ వస్తాయని మీకు తెలుసు కదమ్మా. అంటే మేము 1,00,000 రూపాయలు పెడితే 1,00,000కి 1,00,000 వస్తుందా? అవును రవి, నువ్వు వేరే స్టేట్లో చదివావు కాబట్టి ఈ పోటీల గురించి నీకు అంత ఐడియా లేదు. చిట్టమ్మకేమో స్వీట్లు చేసుకోవడం, పాలు పితుక్కోవడం తప్ప దానికి వేరే పనే లేదు. కాబట్టి తనకు కూడా తెలిసే అవకాశం లేదు. ఈ పొట్టేళ్ల పోటీల్లో నేను చాలాసార్లు పందెం కట్టాను, లక్షల రూపాయలు గెలిచాను. భగవంతుడా, మా సెల్లికి కానుకలిచ్చి కాపురానికి ఎలా పంపించాలని బాధపడుతుంటే ఇలా దారి చూపించావా స్వామి? అనియా, నాకు నచ్చిన పొట్టేల మీద 10 లక్షల పందెం కట్టావనుకో, ఆ 10 లక్షలకి ఇంకో 10 లక్షలు ఎక్కువిచ్చేస్తారా? 10 లక్షలేంటమ్మా, ఉంటే కోటి పెట్టు, కోటికి కోటి వస్తాయి. నిజమా? చెల్లి, నువ్వు నీ కాపురానికి వెళ్ళిపోయినట్టేనే. హే చిటి, పందెం గెలిస్తే డబ్బులు వస్తాయి బానే ఉంది. అసలు పందెం కట్టడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బుదే ఉంది బావా, అవి ఎలా తేవాలో అప్పుడు ఆలోచిద్దాం. ఇదిగో అనియా, ఇంతకీ పోటీలో పాల్గొనే పొట్టేలు ఎక్కడున్నాయి? ఇదిగో అమ్మా, ఆ చెట్టు కట్టేశాం. పొట్టేళ్లు భలే బలంగా ఉన్నాయే. అవునాన్నోయ్, నీకులాగే మంచి దిట్టంగా ఉన్నాయి. బయటోళ్ళంటే అర్థం ఉంది, కన్న కూతురు నువ్వు కూడా అంటావేంటే? సారీ అయ్యా. సర్లే. సరే అనియా, రేపు పోటీలకొత్తాము, పందెం గెలుస్తాము. గెలిపేమన్నా మీ చుట్టమా అండి? మీరెళ్ళి పందెం కట్టగానే గెలిచేయడానికి?
ఏం జరిగింది అత్తయ్య? ఏయ్, ఎవరది? ఎవర్రా? ఎవర్రా నన్ను కొట్టేది? దమ్ముంటే నా ముందుకు రండి. ఎవరది? ఎవరు? మీకు దమ్ముంటే నా ముందుకు రండి రా. మంటలు అంటుకున్నాయి. అదే అర్థం కాలేదు చిట్టమ్మా. ఉన్నట్టుండి మంటలు వచ్చే చిట్టమ్మా. అల్లుడికి ఏం కాలేదు కదా? ఏం కాలేదు. బాగా మాట్లాడుకో. అంత అయోమయంగా ఉంది. ఇంట్లో ఉన్న కరెంటు బయటెలా పోయింది? ఇంతలోనే ఇంత మంటలు ఎగిసిపడ్డవేంటి? అసలు ఈ మంటలు ఎలా వచ్చాయి? మొత్తం మంటలేరా తగలబడిపోతుంది. అయ్యో 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 అయ్యో! ఆ దొంగ వెధవలు వచ్చి కొట్టి వెళ్లారనుకున్నాం. టెంట్కి నిప్పు కూడా పెట్టారన్నమాట. దొంగలెవర్రా? వాళ్ళెవరు? మాకేం తెలుసు తల్లి. ఇంతకు ముందు 3 మనుషులు వచ్చారు. నీలాంబర్ని కోకిలమ్మని చేత కొట్టేసి చీకట్లో కలిసిపోయారు. వీళ్ళకి వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో ఏమో. ఆ పాత కక్షలు మనసులో ఎట్టుకొని పగ తీర్చుకోవడానికి వచ్చారేమో అనుకున్నాను. కానీ ఇలా నిప్పు పెట్టి పారిపోతారా అనుకోలేదమ్మా. ఏటడి 3 వ్యక్తులు వచ్చి మా అమ్మని వదిని కొట్టారా? అవును చిట్టి, పిల్లోడికి దోమలు కుడుతున్నాయని దోమలు తెరవేస్తున్నాం అంతే. ఎవరో వచ్చి ఎట్నుంచి వచ్చారో తెలీదు, మా ఇద్దరిని చావగొట్టారు. అంతటితో ఆగకుండా అదిగో దోమలు తెర తగలబెట్టారు. దాంతో ఆ మంటలన్నీ అంటుకుని ఆ టెంట్ కూడా కాలిపోతుంది. నా బిడ్డ చుట్టూ మంటలన్నీ చుట్టుకున్నాయి. నేను తీసుకొని వచ్చేసాను. వాళ్ళెవరో ఎందుకు ఇలా చేశారో ఏం అర్థం కావట్లేదు చిట్టి. ఎవరో బాగా తెలిసిన వాళ్ళు మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని బాగా భయపెట్టడానికే ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది అక్క. అవును బావా, ఇది బయట వాళ్ళ పని కాదు, ఇంటి దొంగల పని అయ్యుంటుంది. ఓరి భగవంతుడా, చూసింది చెప్తే మమ్మల్ని దొంగలా చూస్తారా? కాతమ్మ గారు, మీ కోడలు మమ్మల్ని అనుమానిస్తుందండి. మేమే ఇదంతా చేసామనుకుంటుందండి. ఏడ్చారు. చిట్టి, మీ తల్లిగారు నగర మేయర్ కదా. పార్టీల పరంగా పర్సనల్ గా ఎవరితో ఎన్ని గొడవలున్నాయో ఎన్ని కక్షలున్నాయో ఎవరికి తెలుసు? వాళ్లలో ఎవరో ఒకరు వచ్చుంటారు, చావగొట్టి చంపడానికి ప్రయత్నించుంటారు. ఎంత పొగరే నీకు? నా మనిషికి క్షమాపణ చెప్పమంటే కొట్టి మరీ క్షమాపణ చెప్తావా? నాకు దొరక్కపోవు చిట్టి, ఇంతకింత వడ్డీతో సహా చెల్లిస్తాను. పీరాజు, పదండి వెళ్దాం. పదరా అవుతారు. చింతామణి, చూసావా అమ్మా, ఆ చిట్టమ్మ నా దేవుడు ఎలా పొగలుకుంటుందో. చూశాను నాన్న. రేపు ఈ పాటికల్లా
దాని మీద పగ తీర్చుకోకపోతే నా పేరు చింతమనే కాదు. పదండి నాన్న. పోదవే. వదినా, ఇప్పటిదాకా జరిగింది చాలు. ఇక మీరు లోపలికి రండి. ఆహా, లోపలికా? వద్దు చిట్టమ్మా, మా అమ్మ చూసిందంటే ప్రాణం తీసేస్తుంది. అక్క నా మాట వినక్క, ఏం కాదు, లోపలికి వెళ్దాం పద. అచ్చో వదినా, మీ అమ్మ సంగతి మేము చూసుకుంటాం కదా, లోపలికి పదండి. అబ్బా, ఈ చల్లగాలిలో దోమల మధ్య పడుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా నీకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ముందు మనం లోపలికి వెళ్దాం, పదండి. పదండి. ఆహా అత్తయ్య, పద. పదక్క, రండి. అమ్మా, బేగా టీ ఎట్టుకురావే, తాగేయాలి. అవునే, నాకు టీ పడితే గాని కడుపు కదలదే. అట్టుకొత్తలేవయ్యా. ఏమయ్యా, ఓ పాలడు చూడు. చింతామణి, ఇది కళా నిజమే? ఇంటి బయట ఉండాల్సిన కోకిలమ్మ నీలాంబరి ఇప్పుడు లోపలికొచ్చారేంటి? నాకు అదే అర్థం కావట్లేదు నాన్న. ఉండి అడుగుతాను. ఓయ్ కోకిలమ్మ, మీరు ఇంట్లోకి వచ్చారేటి? మర్యాదగా బయటికి పండి. నా కూతుర్ని చెప్పు తీసుకుని కొడతానంటావా? నాన్న, ఆవిడ చెప్పుతో కొడతానందని నీకెలా అర్థమైంది? అంత క్లియర్ గా కాల్ చూపించి చెప్పు చూపిస్తే అర్థం కాదేటి? గెంటడం నీ చేతుల్లోనే ఉన్నా తిరిగి ఇంట్లోకి రప్పించడం ఇదిగో మా పోతరాజు మావయ్య చేతిలో ఉంది. ఏమోయా బాసపనా? ఏంటి చెప్పేది? ఈ ఇల్లేమన్నా నాదా? ఉండమంటానికి పొమ్మంటానికి? ఇదిగో చిట్టమ్మా, నువ్వు మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతున్నావు. నీ మాయలో మేం పడం. అవును, నిన్న రాత్రి వాయించినట్టు మళ్ళీ మమ్మల్ని వాయించేద్దాం చూస్తున్నావో ఏమో. ఆ పప్పులేం ఉడకో. అవునా? ఒక్క నిమిషం ఉండండి, ఏ పప్పులు ఉడుకుతాయో నేను చూపిస్తాను కదా. ఇదిగోండి, ఎటు చూడండి. పోతరాజు మావయ్య చూడు. ఏముందిరా అవుతారో అందులో? ఈ ముగ్గురు ఇది చూసారు కదా. కాంతమత్త, నేను మా మావయ్య అత్తయ్యతో కాసంత పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నువ్వు కాస్త పక్కకెళ్తావా? ఓయ్, చెప్పిచ్చు కొడతాను ఈ పోతురాజుగాడిని. ఆవిడ పక్కకి వెళ్ళమంటవేంటి? మీరు నన్ను కొడతా అంటవేంటమ్మా? బాబాయ్, పక్కకెళ్తే నీకే మంచిది, లేదంటే డైరెక్ట్ గా బయటికి వెళ్తావు. ఏమంటావు? వదిలే వదిలే వదిలే, వెళ్తాం వెళ్తాం. రండి. అత్తయ్య, మనం కూడా ఇంట్లోకి వెళ్దాం పదా. అక్క, మా అత్తమ్మ మామ వాళ్ళకం చూస్తుంటే ఏదో తేడా కొడుతుందక్క. అవునరా అవుతారు, ఇందాకేమో నీళ్ళు నువ్వు చెప్తే వెళ్తావా, మా పోతురాజు బాబాయ్ చెప్తే వెళ్తాం అనంది.
ఇప్పుడు చిట్టమ్మేమో నీదే ఉంది, అంతా మా పోతురాజు బాబాయ్దే కదా అని అంటుంది. చిట్టమ్మ, ఇది అన్యాయం. మాకు తెలియకుండా కెమెరాలు పెట్టడం మహాపాపం. చా నిజమా? మాకు తెలియకుండా కరెంటు తీసేయడం, మాకు తెలియకుండా మా అమ్మని వదిని కొట్టడం, మాకు తెలియకుండా దోమతెరని తగలెట్టడం, ఈ అన్ని అన్యాయాలు కదా ఏటే? పోనీ తప్పు చేశామంటున్నాం కదమ్మా, దయచేసి ఆ వీడియో డిలీట్ చేయండి. కాంతమ్మ గారు చూసారంటే మా తోలు తీసేస్తారు కదా. అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఒక పని చేయాలి. ఏంటది? మా వదిన మా అమ్మ అందరూ ఈ ఇంట్లోనే ఉండాలని మీరే చెప్పాలి. లేదనుకో అమ్మా, నీ ప్లాన్ మొత్తం నాకు అర్థమైంది తల్లి. నువ్వు కోరుకున్నట్టుగానే మీ వాళ్ళు మొత్తం ఇంట్లోనే ఉంటారు, సరేనా? అదెలా కుదురుతుంది నాన్న? అస్సలు కుదరదు. ఎందుకు కుదరదే? ఎందుకు కుదరదే? ఎందుకు కుదరదే? ఎందుకు కుదరదు? కుదిరింది నాన్న, కుదిరింది. ఏమయ్యా, నీకేమైనా పిచ్చా? అది కుదురుద్దంటే కుదురుద్దా? కుదుర్చుకోవాలి, కుదుర్చుకోవాలి, కుదుర్చుకోవాలి. వద్దయ్యా వద్దు. అర్థమైంది, అర్థమైంది. చిట్టమ్మ చెప్పింది తినాలి, అంతేగా? అంతే అంతే అంతేగా చిట్టమ్మ. చిట్టమ్మ, అవునత్తా, వాళ్ళెవరో తెలియదు గాని ఇదిగో ఈ ముసుగులట్టుకొచ్చి ఎలా కొట్టారో కూడా చూపించాం కదా. కావాలంటే చెప్పు, ఇంకోసారి చూపిస్తాం. అమ్మా, ఆల్రెడీ 2 రౌండ్లు వేశారమ్మా. ఇంకోసారి అంటే మటాష్ అయిపోతామమ్మా. మేము చెప్పిందే నిజమమ్మా. ఆ దొంగ ఎదవరు మా మీద పగబట్టారమ్మా. పగ తీర్చుకోవడానికే మా మీద ముసుగులేసి కొట్టారమ్మా. మా నోటితో మేము ఒప్పుకుంటున్నామమ్మా. దయచేసి ఆ ముసుగులు గోల క్లోజ్ చేయండి అమ్మా. విన్నావు కదా కాంతమత్త, వీళ్ళ కొట్టింది దొంగలని వాళ్ళే ఒప్పుకున్నారు. పాపం వాళ్ళకి వీళ్ళకి మధ్య బాగా పగున్నట్టుంది. ఈ రోజు శాంపులింగ్ కొట్టెళ్లారో, ఈసారి వచ్చారే అనుకో ఏకంగా పాణాలు తీసుకెళ్తారా. అందుకే నా మాటిని ఇలా కుటుంబాన్ని ఏ విజయనగరానికో ఏ వైజాగ్ పంపించేత కనీసం ప్రాణాలతో అయినా ఉంటారు. పద బాబా, మనం వెళ్దాము. ఎదుగండి, తీసుకోండి. అమ్మా ఇలా జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి.